దయచేసి మాకు న్యాయం చేయాలన్నా. చిన్న బిడ్డలు ప్రహ్లాద్ అన్న, నాకు చిన్న చిన్న బిడ్డలన్నా, అమరన్నకు కూడా కానీ ఎవరికి కూడా కానీ న్యాయం చేయండి అన్న. యాదైతే ఏం న్యాయం చేయండి అన్న. గొంతులు కోసేది వద్దన్నా. శివగాడు, రవిగాడు, మధు, చిన్న కిరణ్ వీళ్ళు రవిగాడు అంటున్నాడంటే అమరన్న చెప్పినాడు వాళ్ళ ముగ్గురిని చంపేస్తే వాళ్ళు స్టేషన్లకు పోనీయకుండా నేను తీసుకొని వస్తాను, వాళ్ళ ముగ్గురు ఊర్లో పెట్టకూడదు ఏమి రవి చెప్పి శివగాడిని మధుగాడిని పంపించి ఇంతంత దారుణం చేస్తున్నారన్న. పాల ప్యాకెట్కి పోయినాడన్న నా కొడుకు అంగిడికి, నా మనువుడికి నిలువుని ఇట్లంతా చేస్తున్నారన్న. మేము బిడ్డల పాపలు పెట్టుకున్నామన్నా. 9 నెలలకు ముందు 9 నెలల నుంచి ఇదే రాజకీయం జరుగుతూ ఉంది నా. 9 నెలల నుంచి మమ్మల్ని నిద్రపోనే లేదు, మమ్మల్ని ఊర్లో పెట్టనిచ్చేట కనపడలేదు. తిరుపతిలో ఉంటే కూడా మేము ఉన్నాము, ఏడన్నా ఉన్ని వాళ్ళ కొడుకుని మాత్రం పెట్ట, వాళ్ళ ముగ్గురిని చంపేయాలా అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. ఏం తప్పు చేసినామో మాకు నిరూపించండి. మాలో తప్పుంటే మాకు శిక్ష చేయండి, వాళ్ళ తప్పుంటే వాళ్ళు ఖచ్చితంగా శిక్షించేదాకా మేము ఒప్పుకునేలేదు. లోపలేస్తే కూడా నిమిషాల పైన బయటకు తీసుకొస్తాను అంటాడు రవిగడ్డ. అమరన్న చెప్పినాడండి ఆ మాట. వాళ్ళు చంపే వాళ్ళు ముగ్గురు వేసేయి, నిమిషాల పైన నేను తీసుకొని వస్తాను అంటున్నాడన్నా. మీరు ఏమన్నా చేసినాం, మేము పిట్ల పాపలు అన్నా, మేము ఎవరికి ఏం మోసం చేసినాం మేము చెప్పండి అన్న. మీ కళ్ళు చేసినాం కానీ మేము మంచి చేసినాం కానీ మేము చెడు ఎవరికి చేయలేదన్నా. మీరన్నా చెప్పండి అన్న, మాకు న్యాయం చేయండి అన్న. ఏం నడుపు తిప్పే కాలేదు, కూడా కాలేదు, నాకైతే చెయ్యి కన్ను కూడా కాలేదమ్మా. ఎంపీటీసీ రవిగాడికి బంధువులంట, ఎంపీటీసీలో జెడ్పీటీసీలో బంధువులంట. తిరుపతిలో ఒక పోలీసు వాళ్ళు ఉన్నారంట. వాడిని తిరుపతిలో కూడా పెట్టము, నిమిషాల పైన వాళ్ళు వేసేయి, నేను నిమిషాల పైన వేసుకొస్తాను. లంచా కొడుకు మనం ఏమన్నా చేసినాము, ఏమన్నా ద్రోహం చేసినాం మనము. నోరు కొడతాంగారన్నా, ఉండేవాళ్ళన్నా కొట్టినా, మేము పేదవాళ్ళన్నా. కిడ్నీ పైన కొట్టినారు, హెడ్ పైన కొట్టినారు. అటంతో మటరే దానికనే అటాక్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను ఎక్స్ఎమ్మెల్యే పొలమేరు మాట్లాడుతున్నాను సార్. సార్ ఈ మా గంగవరం మండలంలో డ్రైవర్స్ కాలనీలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత, అంటే లాస్ట్ ఇయర్ గొడవలు జరిగాయి, కంప్లైంట్ ఇస్తే అప్పటికి కంప్లైంట్ తీసుకోలేదు. తర్వాత నిన్న కాదు మొన్న నైట్ ఆ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేశాను సార్. వాళ్ళు రౌడీలాగా బిహేవ్ చేసి మా వాళ్ళ మీద ఆల్రెడీ వాళ్ళ మీద రౌడీ షీట్ కేసు ఉన్నది. వాళ్ళు మొన్న నైట్ మా వాళ్ళ మీద తీవ్రంగా కత్తులు రాడ్లు తీసుకొని దాడి చేయడం జరిగింది సార్. సార్ ఎవరు కూడా పోలీస్ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు సార్. గతంలోనే ఇతని మీద కంప్లైంట్ చేశారు, మీకు కంప్లైంట్ చేశారు, ఇక్కడ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. నిన్న జరిగిన సంఘటనకి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు సార్. ఇప్పుడు ఇది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది సార్. ఎందుకంటే వీళ్ళు ఇలా చేయడం వల్ల మళ్ళీ మా పార్టీ వాళ్ళు కార్యకర్తలు కాపాడుకోవడానికి కూడా వేరే రకంగా ఏదైనా స్టెప్ తీసుకున్నారంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని మళ్ళీ మీకే ఇబ్బంది కలుగుతుందని నేను ముందుగా చెప్తున్నాను సార్. దయచేసి దీన్ని టేకప్ చేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇచ్చాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎస్పీ గారు చెప్పినాను ఈ మాట తీసుకోండి అన్న. వచ్చింది గొంతు పట్టినాడు. ఊర్లోకి నిన్ను ఎవడు రమ్మన్నాడు రా అని అడిగినా శివగాడు వచ్చి ఉండు, ఫస్ట్ నుంచి జరిగింది చెప్పాలన్నా.
శివగాడు వచ్చి పాల ప్యాకెట్ అంగడికి పోయింటే నువ్వు ఊరిని అడిగేసరా వచ్చినావు, రవీణని అడిగినావా, అమరాన్నని అడిగినావరా, ఎట్లా వచ్చిన ఊర్లోకి కట్టెత్తుకొని వచ్చినాడు అన్న వీడియోలో ఉన్నాయి అన్ని. అడిగినాడన్నా ఎట్లా వచ్చిన ఊర్లోకి అని అడిగినాడు. అడిగే కాలికి వీడియో నేను అడిగినాను, నేను అడిగిన చట్టం మాటకు అడిగినాను, నేను చెప్పుకోకూడదు అడిగినాను నేను అన్నమాట. నీ అమ్మది కాదు నీ అబ్బది కాదు ఊరు, ఈ ఊర్లో ఇల్లు ఉండదు, 20 ఏళ్ళుగా నేను సంసారం ఉండే ఊరు ఇది, నువ్వు ఎవడో ఈ మాట చెప్పేదానికి లంచా పడక నేను పోయే కాలికి రాయ లంచాన సిగరెట్ కంటే వాల్యూ లేదే నువ్వు, రాయని సిగరెట్ గొంతు పెడుతున్నా నా గోర్లు అంత చూడన్నా అన్నాక వీడిని కట్టి ఫస్ట్ మైంటైన్ పడిపోయింది, ఏటు నడుము పైన పడే కాలికి మైంటైన్ కింద పడిపోయినాడు. కట్టెత్తుకొని 2 చేతులు తిట్టనే కాలికి నేను ఈ చెయ్యి ఎట్టనే నీ చెయ్యి కూడా ఎత్తేకాలి, ఏడు పడిపోయింది నా ఏటు అప్పటికప్పటికి ఎత్తున్నా మొక్క పడిపోతున్నా. తడు ఇంకొకటి పేరు ఏం పేరు మా వాడి పేరు ప్రకాష్, నలుగురు మమ్మల్ని ఇద్దరిని లారీ కిందకి లక్క మూసినారన్న. మేమేమన్నా అయిపోతే నా పెట్టలకు చిన్న పెట్టలన్నా మేమేమన్నా చేసేది మాకు ఎట్లా న్యాయం చేయండి అన్న, మేము పెట్టలు పెట్టుకున్నాం వాళ్ళమన్నా. తిరుపతిలో ఉన్న పెట్టు, కలంనేరులో ఉన్న పెట్టు చేస్తున్నారు. మేము కష్టపడి తినే వాళ్ళు మా కడుపులు కొడుతున్నారన్నా. ఇప్పుడు అన్ని చేస్తున్నారు కదా, ఊర్లో బంగారు అమ్మే వాళ్ళు ఏం చేసినారు, మందులు అమ్మే వాళ్ళు ఏం చేసినారు, పెయిన్ షాప్ పెట్టుకునే వాళ్ళు ఏం చేసినారు. మేము కూలి చేసుకొని తింటాం, నా మొగుడు ఒక జాగాలో నా బిడ్డ ఒక జాగాలో కష్టపడుకొని మా కడుపు పోసుకుంటున్నాం. మా మీదకి వస్తున్నారన్నా, వాళ్ళు బాగుపడతారా, వాళ్ళకి దేవుడు శిక్షించడా, వాళ్ళు నోరు కొట్టడా, మమ్మల్ని చంపే కారణం ఏముండదు అందరూ మనం అడగాలన్నా. మమ్మల్ని ముగ్గురిని కట్టు అంటున్నారు కదా, మేమేం తప్పు చేద్దామో నిరూపించుకోవాలి, లేదంటే వాళ్ళు మనం చంపేయాల. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే నిన్న రాత్రి గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో దాడి జరిగిందో, వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే పరామర్శించి ధైర్యం చెప్పి నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు అధికారం ఉందని మీరు బలంగా రోడ్ల మీదకి వచ్చి ఇండ్ల మీదకి వచ్చి ఏదైతే దౌర్జన్యాలు ఆర్భాటాలు చేస్తున్నారో వారందరికీ కూడా గుర్తుపెట్టుకోండి. గడిచిన 5 సంవత్సరాలలాగా ఇంకో మా అధికారం వచ్చినప్పుడు అలా ఉండబోం. మేము కూడా ఎవరైతే మా కార్యకర్తని ఒక దెబ్బ కొట్టాడో దానికి అదనపుగా ఇంక 2 దెబ్బలు అంటే మొత్తం 3 దెబ్బలు పడతాయి, గుర్తుపెట్టుకోండి. అనవసరంగా కావాలని మీరే మీదకు తెచ్చుకుంటున్నారు. దానికి ఒత్తాసుగా ప్రోత్సహిస్తున్నటువంటి పోలీస్ శాఖ కూడా నేను ఒకటి కోరుకుంటున్నా, పోలీస్ శాఖ మీ శాఖ కీలకంగా ప్రజలను కాపాడటానికే వ్యవస్థలో ఒక భాగం. అటువంటిది మీరే ప్రోత్సహించడం అనేది ఇది కరెక్ట్ కాదని నేను పోలీస్ వ్యవస్థకు పోలీస్ అధికారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. దీన్ని ప్రోత్సహించడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. రేపు పొద్దున్నే ఈరోజు దెబ్బతిన్నోడు ఎవరు కూడా ఊరికే ఉండరు, ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాడు, వాడికి అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. పాము పగపట్టినట్లు పడతారు, ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తింటారు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా గతంలో కూడా చెప్పింది ఒకటే, నేను ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ప్రజలకు మీరు ఏదైనా మంచి చేయాలనుకుంటే చేసి చూపించండి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తల మీద నాయకుల మీద మీరు ఒత్తిళ్లు తీసుకొని రావటమే పనిగా పెట్టుకోవడం అనేది తప్పు అని కూడా మరీ తెలియజేస్తా ఉన్నా. దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే నేను చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఎస్పీ గారితో కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. పోలీసు వారుగా నా చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడలేదు అంటే ఇంకా మేమే రోడ్లకు రావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు అని నేను పోలీస్ శాఖకు హెచ్చరిస్తూ ఉన్నాను కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి కత్తులు రాడ్లతో తీసుకెళ్ళి
కొట్టి దౌర్జన్యంగా నేను ఎవడరా ఊర్లోకి రమ్మన్నాడు అంటే ఇది వ్యవస్థ ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంటే వాడి సొంత ఇంట్లో కూడా వాడు ఉండటానికి వీల్లేదా? అంటే కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. అధికారాలు ఏవి శాశ్వతం కాదు, అధికారం ఎప్పుడు కూడా ఎవరికి శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు ఇండస్ట్రీని చెప్పుకుని ఆయన కానీ 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం ఉండలేడు. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎన్నో ప్రభుత్వాలు మారాయి. గత 5 సంవత్సరాల్లో కూడా మా అధికారం ఉన్నప్పుడు మేము ఎవరి మీద కూడా ఇలాంటి దాడులు చేసేటువంటి దాఖలాలు లేవు. ఉంటే మీరు నిరూపించండి. ఈరోజు మీ అధికారం ఉంది, మీరు చెప్పండి పలానా నోడి మీద మీరు దౌర్జన్యంగా దారుణాలు చేశారు, లేదా ఒకరిని కొట్టామనో లేకుండా ఒకరిని చంపడానికి పోయామనో ఎక్కడ ఉంటే మీరు నిరూపించండి. అంతేకాని తప్పు చేసిన శిక్ష విధించండి, ఒప్పుకుంటాం. అంతేకాని ఇలాంటి రౌడీ మూకలను పెట్టుకొని ఇలా బెదిరించి మీరు పరిపాలన సాగించాలంటే అది మంచిది కాదు అని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఏదైనా నా కార్యకర్తలు మా పార్టీ శ్రేణులకు చిన్న దెబ్బ తగిలినా దానికి అంతకంత అనుభవిస్తారు, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తాను అందరికీ. సముద్రపల్లిగా